హాయ్ ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ విషయానికి వస్తే ఇండియాలో యానిమేషన్ మూవీగా వచ్చి హైయెస్ట్ కలెక్షన్ కలెక్ట్ చేసిన మహావతార్ నరసింహ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మూవీ విషయానికి వస్తే ఓపెనింగ్ షాట్ వచ్చేసరికి వర్షం కురుస్తున్న సాయంత్ర సంధ్యా వేళ సమయంలో తిది ఆ వర్షవర్ణ పరిస్థితులకు తనలో కామ కోరికలు ఉద్రిక్తమయ్యి ధ్యానంలో ఉన్న కశ్యపుని దగ్గరికి వెళ్తుంది. అది గమనించిన కశ్యపుడు ఏం చేస్తున్నావు తిది అని అడుగుతాడు. దానికి తిది ఎందుకో తెలియదు స్వామి, కామదేవుడు తన బాణాన్ని నాపై ప్రయోగించినట్లు హఠాత్తుగా ఇలా అనిపిస్తుంది అని అంటుంది. అందుకు కశ్యపుడు ఒక సాధువు సంధ్యావేళ వందనాన్ని భగ్నం చేయటానికి నీ కామవాంఛ నిన్ను ఇలా ప్రేరేపిస్తుందా అని అంటాడు. అందుకు తిది నా తండ్రి దక్షుడు నాతో పాటు తన 13 మంది కుమార్తెలను తమకిచ్చి వివాహం చేశారు. నా సోదరీమణులకు మీరు సంతానం కలిగించినారు. నేను ఇంతవరకు గర్భవతిని కూడా అవ్వలేదు. నేను సంతానం కోరుకోవటం తప్ప అని అడుగుతుంది. దానికి కశ్యపుడు నీవు సంతానం కోరుకోవటం తప్పు కాదు, కానీ ఈ సంధ్యా సమయంలో సంభోగించటం సరి అయిన పద్ధతి కాదు అంటాడు. ఈ సమయంలో భూత ప్రేత పిచేశ రాక్షసులు శివునితో కలిసి ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. అందువల్ల శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో సంభోగించటం వల్ల సంభోగించిన తర్వాత స్త్రీ గర్భంలో అసుర శక్తులు ఆశ్రయం పొందే అవకాశం ఉంటుందని చెప్తాడు. దహిస్తున్న నీ కామవాంఛను నేను ఎలా అయినా తీరుస్తాను, కానీ కొంత సమయం వేచి ఉండు అని లేచి వెళ్ళిపోబోతుంటే నిరీక్షించే సహనమే నాలో ఉంటే మీ ఈ సంధ్యావందన దీక్షను నేనెందుకు అడ్డుకుంటాను అని తిది అంటుంది. ఎందుకింత హఠం చేస్తున్నావు అంటూ కశ్యపుడు తిదితో సంభోగిస్తాడు. నెక్స్ట్ షాట్ లో నదిలో స్నానం చేసి వస్తున్న కశ్యపుడిని చూసి ఏం జరిగింది స్వామి, మీరు ఎందుకో చింతిస్తున్నారు అని తిది అడుగుతుంది. అందుకు కశ్యపుడు ఓసి మూర్ఖురాల, నేను ముందే నిన్ను హెచ్చరించాను సంగమానికి ఇది అనుకూల సమయం కాదు అని, కానీ నువ్వు నా మాట వినలేదు, అనుభవించు అంటాడు. అందుకు తిది అనుభవించాలా అంటే దానికి అర్థం అని అడుగుతుంది. దానికి కశ్యపుడు నీవు నా హెచ్చరికను పాటించకుండా శాస్త్రాలను నియమాలను సమయపాలను ఉల్లంఘించావు. దీని ఫలితంగా మహాభయంకరులైన రాక్షసులు నీ గర్భంలో ఆశ్రయం పొందారు. సంతానం కావాలన్నావుగా, పొందావు. దుర్మార్గులైన ఇద్దరు రాక్షసులకు తల్లివి కాబోతున్నావు. అంతటి రాక్షసులు అంతకు ముందు జన్మించలేదు, ఇక మీదట జన్మించరు కూడా. వీరి జీవితానికి కేవలం 2 లక్ష్యాలు మాత్రమే ఉంటాయి: భగవంతునితో శత్రుత్వం, వారి భక్తులను హింసించటం. ముల్లోకాలలో ఈ దుర్మార్గులు వీళ్ళ అకృత్యాలతో దుర్మార్గం సృష్టిస్తారు. ఎప్పుడైతే వీళ్ళ అకృత్యాలు శృతిమితాయో అప్పుడే స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే వధిస్తాడు అని అంటాడు. అందుకు తిది అయ్యో తప్పు జరిగిపోయింది, ఓ మహాదేవ, కామవాంఛ నన్ను గుడ్డిదాన్ని చేసేసింది. ఆ కోరికకు లొంగిపోయి నేను అనుచితమైన తప్పు చేశాను. కామవాంఛకు నేను చేసిన ఈ తప్పుకు ఇంత శిక్ష విధించకు ఓ మహాదేవ, నన్ను క్షమించు అని కోరుకుంటుంది. తమ కర్మఫలాన్ని ఏ ప్రాణి అయినా అనుభవించాల్సిందే అని కశ్యపుడు వెళ్ళిపోతాడు. అసురుల కులగురువు శుక్రాచార్యుడు ఇద్దరు మహావీరుల జననం కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. శుక్రాచార్యుడి నిరీక్షణ తమ పరమశత్రువుని నాశనం చేసి దేవతలను తమ వశం చేసుకోవటం. ఈ కవల సోదరులకు శుక్రాచార్యుడు తామసిక విద్యలను, సకల అస్త్ర శస్త్రాలను ఎలా ఉపయోగించాలి అనే వాటిని నేర్పించాడు. తిరుగులేని మహావీరులుగా తయారు చేశాడు. అసురుల కులానికి పరమశత్రువు విష్ణువు అని వారికి శంకరాచార్యులు తెలియచేస్తాడు. నెక్స్ట్ షాట్ లో వేరొక ప్రదేశంలో అక్కడి రాజులు దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రదేశానికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు తమ సైన్యానితో వెళ్లి అక్కడ ప్రజల్ని, ఆ ప్రదేశంలో నివసిస్తున్న పక్షులను, జంతువులను, అక్కడి ప్రజలను, రాజులను సర్వనాశనం చేస్తారు. అప్పుడు అక్కడున్న ఒక రాజు, మా నాగరికతను, మా ధనాన్ని, ఇక్కడున్న ప్రతిదీ మీరు దోచుకోవచ్చు, కానీ ఈ క్షణం నుంచి మీరు ప్రయాణిస్తున్న ప్రయాణం మీ మరణం వైపు, మీ వినాశనం వైపు మీరు ప్రయాణిస్తున్నారని గుర్తుంచుకోండి అని హెచ్చరిస్తాడు. కానీ ఒకటి మాత్రం మీరు ఎప్పటికీ దోచుకోలేరు,
విష్ణువుపై మాకున్న పరమ భక్తిని అని చెప్తాడు. హిరణ్యకశ్యప, గుర్తుంచుకో, నీవు అందరినీ శాసించాలనుకుంటున్నావు, కానీ ఈ రోజు నుంచి నీవు నీ వినాశనం వైపు ప్రయాణిస్తావు. నీ అహంకారంతో మృత్యువును ఆహ్వానిస్తావు అంటాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు అతన్ని చంపేస్తాడు. భూలోకంలో ఎక్కడ ఉన్న ఆ విష్ణువుని వెతికి సంహరిస్తాను అని హిరణ్యాక్షుడు అంటే, భూమినే వెతుక్కుంటూ విష్ణువు వస్తాడని హిరణ్యకశ్యపుడు అంటాడు. తరువాత హిరణ్యాక్షుడు భూమిని తీసుకొని వెళ్లి సముద్రం అడుగున దాచిపెడతాడు. మిగిలిన దేవుళ్ళు ఈ విషయాన్ని బ్రహ్మతో చెప్తూ భూమిని సముద్ర గర్భం నుండి త్వరగా తీసుకొచ్చే మార్గాన్ని చెప్పమని అడుగుతారు. ఈ కార్యాన్ని కేవలం విష్ణువు మాత్రమే చేయగలడు అని చెప్పి తుమ్మినప్పుడు తన తుమ్ములో నుంచి వరాహం బయటకు వస్తుంది. ఆ వరాహం సముద్ర గర్భంలో భూమికి కాపలా ఉన్న హిరణ్యాక్షుడి నుంచి భూమిని కాపాడి బయటికి తీసుకువస్తుంది. తర్వాత హిరణ్యాక్షుడికి వరాహ రూపంలో ఉన్న విష్ణువుకి భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో హిరణ్యాక్షుడిని విష్ణువు హతమారుస్తాడు. తన సోదరుడు మరణానికి కారణమైన విష్ణు వల్ల తమ వంశానికి, తమ అసుర రాజ్యానికి ప్రమాదం ఉంది అని తన సైన్యానికి తెలియజేస్తూ విష్ణువు మీద ప్రతీకారం తీర్చుకోవటానికి ఇదే సరైన సమయము అని విష్ణువును పూజించే ప్రతి ఒక్కరిని హతమార్చమని తన సైన్యానికి హిరణ్యకశ్యపుడు ఆజ్ఞాపిస్తాడు. విష్ణు భక్తులపై జరుగుతున్న అరాచకాలను చూసిన దేవతలు యుద్ధం ప్రకటించాలని దేవతల రాజు అయిన దేవేంద్రుడి దగ్గరికి వెళ్లాలనుకుంటారు. కానీ ఈ అసురుల రాజుకు కలగబోవు సంతానం గురించి దేవేంద్రుడు చింతిస్తూ ఉంటాడు. తరువాత హిరణ్యకశ్యపుడు విష్ణు భక్తులను హతమార్చినా కానీ నా ప్రతీకారం చల్లారలేదు, ఆ విష్ణువునే హతమార్చితే గాని ఈ ప్రతీకారం తగ్గుతుంది అని తన గురువు శంకరాచార్యులతో అంటాడు. నీవు నిజముగా మహావీరుడివే, కానీ విష్ణువుతో పోరాడాలి అంటే నీకున్న శక్తి సరిపోదు. తనతో పాటు సమానమైన శక్తులు కలిగి ఉండాలి. అందుకోసం బ్రహ్మకు తపస్సు చెయ్యి అని శంకరాచార్యులు చెప్తాడు. అందుకు పక్కనే ఉన్న హిరణ్యకశ్యపుని భార్య కయ్యాదు గర్భవతి అయిన భార్య తన భర్త తనతో ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది. కాబట్టి ఈ పగలు, ప్రతీకారాలు, తపస్సులు వదిలి నాతో ఉండండి అని హిరణ్యకశ్యపుని అడుగుతుంది. కానీ హిరణ్యకశ్యపుడు భగవంతుడైన విష్ణువుని హరించాలంటే నేనే భగవంతుడిగా మారాల్సి వస్తే దానికోసమైనా నేను సిద్ధపడతాను అని తపస్సు చేయటానికి సిద్ధపడతాడు. తరువాత దేవేంద్రుడు అధర్మానికి పాల్పడి కయ్యాదును తీసుకుని వస్తుండగా తన గురువు నారద మహర్షి కలిసి ఇంద్రుడికి సత్య మార్గాన్ని బోధిస్తాడు. గర్భవతి అయిన కయ్యాదు హరినామ స్మరణలో ఉంటూ విష్ణు కథలు వినాల్సి ఉంటుంది. దాని వలన తన గర్భంలో ఉన్న శిశువు సత్మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందువలన నారద మహర్షి ఆశ్రమంలోనే కయ్యాదు ఉంటుంది. ఈ రాక్షసుని తపస్సు శక్తితో బ్రహ్మాండం నాశనం అయ్యేలా ఉందని బ్రహ్మ హిరణ్యకశ్యపునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. నాకు అన్నీ కావాలి. ఈ లోకంలో మీచే సృష్టింపబడిన ఏ జీవి వల్ల నా మరణం సంభవించకూడదు. అది దేవుల వల్లైనా, మానవుల వల్లైనా, పశు పక్షాదుల వల్లైనా నా మరణం పగల కాని, రాత్రి కాని, గృహం లోపల కాని, గృహం వెలుపల కాని, సజీవుల వలన కాని, నిర్జీవుల వలన కాని, అస్త్రాల వలన కాని, శస్త్రాల వలన కాని సంభవించకూడదు. అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ముల్లోకాలలో యశస్సు, ఐశ్వర్యం నాకే దక్కాలి. దానితో నేను సమస్త జీవులకు సామ్రాటునవ్వాలి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతమైన పురుషునిగా నేను మారేలాగా వరం దయచేయమని బ్రహ్మను కోరుతాడు. నీవు కోరిన ఈ కోరికను ఇంతవరకు ఏ మానవుడు కోరుకోలేదు. కానీ నువ్వు చేసిన ఈ ఘోర తపస్సును ఈ సృష్టిలో ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఇక మీదట భవిష్యత్తులో కూడా చెయ్యబోరు అని చెప్పి తదాస్తు అని వరం ఇచ్చి బ్రహ్మ అదృశ్యమవుతాడు. తరువాత హిరణ్యకశ్యపుడు దేవుళ్ళందరినీ తీసుకుని దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. మీరు మీ స్థానాల్లో ఉంటూ నేను చెప్పింది విని నా కోసమే మీరు పని చెయ్యాలి. ఈ రోజు నుండి మీ అందరికీ నేనే ఏకైక భగవంతుణ్ణి. దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. యజ్ఞ యాగాలు నా పేరు మీదే జరగాలి. మీరు చదివే శాస్త్రాలన్నిటిలో నా గుణకీర్తనలే ఉండాలి. అందరూ హిరణ్యకశ్యపుడే దేవుడని కీర్తించాలని అంటాడు. ఇక కాచుకో విష్ణువు, నీ భక్తులందరినీ వెతికి చంపుతా. నా పుత్రుడు నీ భక్తులకు కలిగించే దుర్గతిని చూసైనా నీవు నా ముందుకు రావాలి విష్ణువు అని అంటాడు. కానీ కట్ చేస్తే హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుని పూజిస్తూ ఉంటాడు. అది చూసిన భటులు, భగవంతుడైన మీ తండ్రిని కాకుండా విష్ణువుని పూజిస్తే మీకోసం ఈ విష్ణువు ఈ అసుర రాజ్యానికి రాడు అని
చెప్తారు. కానీ ప్రహ్లాదుడు భక్తి అనేది జాతికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించిందని చెప్తాడు. తరువాత హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని పిలిచి, కాబోయే రాజుగా నీవు గురుకులంలో నేర్చుకున్న విద్యను గురించి నాకు వివరించుము అని చెప్పినప్పుడు ప్రహ్లాదుడు విష్ణువు గురించి, అతని నామస్మరణ గురించి, అతని మార్గంలో ప్రజలను నడిపించాలని చెప్తూ ఉండగా హిరణ్యకశ్యపుడు ఆగ్రహంతో నిండిపోతాడు. విష్ణు భక్తులు మారువేషంలో గురుకులంలో ప్రవేశించి ప్రహ్లాదునికి దుర్బోధ చేయుచున్నారు, ఇలాంటివి ఈసారి జరగకుండా చూడాలని గురువులకు ఆజ్ఞాపిస్తాడు. కానీ ప్రహ్లాదుడు తనతో పాటు గురుకులంలో శిక్షణ పొందుతున్న బాలురులకు కూడా విష్ణువు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ విష్ణు నామస్మరణ చేస్తూ ఉంటాడు. బలహీనులకు తోడుగా ఉండటం ప్రేమ భక్తి మార్గాలే ధర్మానికి మార్గాలని వివరిస్తూ ఉంటాడు. కానీ మరోవైపు విష్ణు భక్తులను హింసిస్తూ ఉంటారు. శక్తిమంతుడైన వ్యక్తి తన కన్నా బలహీనులను నిర్మూలిస్తాడు, అణిచివేస్తాడు. ఇదే ధర్మం అని హింస అనేది అనివార్యం. విష్ణు భక్తులను హింసించటం ప్రహ్లాదుడు అతని తోటివారు చూస్తారు. అయితే ప్రహ్లాదునితో అతని తోటివాడు, ఇలా మనము బాధపడకుండా ఉండాలంటే మీ దేవుడు విష్ణువుని మర్చిపోయి గురుకులంలో బోధనలను స్వీకరించమని చెప్తాడు. అందుకు ప్రహ్లాదుడు, నేను ఏమి చేయను మహాప్రభు, వీళ్ళకు ముక్తిని ఎలా కలిగించగలను, నాకు మార్గం చూపండి అని విష్ణువుని కోరుకుంటాడు. అప్పుడు పక్కనున్నవారు, ప్రహ్లాదుడు మనకు ఎలాగైతే విష్ణువు నామము గురించి వివరించాడు మన రాజుకు కూడా వివరిస్తాడు. మన రాజుగారు విష్ణువుతో శత్రుత్వం మానుకుంటే మనం అందరం రక్షింపబడతాం అని అంటారు. కానీ పక్కనున్న ఇంకొక బాలుడు ప్రహ్లాదునితో, ఈ రోజు నుంచి నీవు కష్టాల పాలు అవుతావు, విష్ణువుకు కూడా అదే కావాలి, విష్ణువు ఎప్పుడు తన భక్తుల్ని రక్షించడానికి రాడు, అది కాకుండా 5 ఏళ్లు కూడా లేని రాక్షస పుత్రుని కోసం ఎందుకు వస్తాడు, నువ్వు ఇక ఒంటరి వాడవి, ఇక నువ్వు పూర్తిగా ఒంటరివి ప్రహ్లాద అంటాడు. హరిభక్తులందరికీ విముక్తి కలిగే వరకు నా నోటి నుండి హరినామ స్మరణ మాత్రమే స్మరిస్తూ ఉంటాను, ఆ నామమే వారికి విముక్తి కలిగిస్తుంది అని ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు. తరువాత హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునితో, నీవు ఇంతకు ముందులా నన్ను నిరాశపరచకుండా నీవు నీ గురువుల దగ్గర ఏమి అభ్యసించావో నాకు వివరించు అని అడుగుతాడు. దానికి ప్రహ్లాదుడు, మన పరమశత్రువు విష్ణువు అని మా గురువు గారు నాకు పదే పదే చెప్పారు అని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు, విష్ణువు మన శత్రువు అని నీవు అంగీకరించి నన్ను చాలా సంతోషపరిచావు పుత్ర అని అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు, నన్ను క్షమించండి తండ్రి, మా గురువులు ఏమి నేర్పించారో అని అడిగారు, అది మాత్రమే నేను మీకు చెప్పాను, కానీ వారి బోధనలను నేను స్వీకరించలేదు. భగవాన్ విష్ణువుని నేను ఎప్పటికీ శత్రువుగా చూడలేను అని చెప్తాడు. తండ్రి గారు, మీరెవరినైనా శత్రువుగా భావించాలి అని అనుకుంటే మీ హృదయంలో దాగి ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను శత్రువులుగా భావించండి. త్రిలోకాలపై తేలికగా విజయం సాధించవచ్చు. ఈ 6 శత్రువులపై విజయం సాధించటం ఎంతో కఠినం. నోర్ముయ్, దేవతలందరి నాలుకలు ఈ హిరణ్యకశ్యపుని ముందు భయంతో తడబడుతూ ఉంటే నిన్న కాక మొన్న పుట్టిన ఈ బాలకుడు నాకే జ్ఞానబోధ చేస్తాడా అని హిరణ్యకశ్యపుడు అంటాడు. కోపగించుకోకండి తండ్రి గారు, నేను కేవలం మిమ్మల్ని వేడుకొంచున్నాను, దయచేసి భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి, మీరు ఆయన్ని శరణు వేడండి అని ప్రహ్లాదుడు అంటాడు. ఆ పిరికి పంద విష్ణువును త్రిలోక సామ్రాట్ అయిన ఈ హిరణ్యకశ్యపుడు శరణు వేడాలా? ఈ హిరణ్యకశ్యపుణ్ణి త్రిలోకాలలో ఎవరూ వధించలేరు. ఈ విషయం మరిచితివా? నీవు ఎవరిని అయితే భక్తితో స్మరిస్తున్నావో అతను నీ పినతండ్రి అయిన హిరణ్యాక్షుణ్ణి వధించాడని తెలియదా? మీ చిన్నాన్న దుర్గతి గురించి నీలో ఎలాంటి వేదన లేదా అని హిరణ్యకశ్యపుడు అంటాడు. చిన్నాన్నగారు అకారణంగా భూమాతను సముద్ర గర్భంలో దాచి ఘోర అపరాధం చేశారు. ఆయనను వధించి వరాహ ప్రభువు ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రహ్లాదుడు చెప్తుండగా కులద్రోహి అని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని కాలుతో తంతాడు. చండ అమర్క, మీరు మీ విధి నిర్వహణలో విఫలమయ్యారు. మీ ఇరువురికి చెరో
మరో 100 కొరడా దెబ్బలు విధించమని ఆజ్ఞాపిస్తున్నాను. మమ్మల్ని కనికరించండి మహాప్రభు, ఇందులో మా దోషము ఏమీ లేదు. మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా మొండివాడైన ప్రహ్లాదుడు మా మాట అసలు వినిపించుకునే లేదు. అంతేకాదు గురుకులంలో ఇతర విద్యార్థులను తప్పుద్రోవ పట్టించి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడు అని చెప్తారు. హిరణ్యకశ్యప, అర్థమైందా విష్ణువు ఎలాంటి మాయ చేశాడు? వాడే నీ పుత్రుడిని గొడ్డలుగా మలచి ఈ అసుర సామ్రాజ్య మహావృక్షాన్ని నరికివేసే కుతంత్రానికి పాల్పడ్డాడు అని హిరణ్యకశ్యపుని గురువు చెప్తాడు. నిజమే చెప్పారు గురుదేవ, ఆ విష్ణువు కుతంత్రంతో విజయం సాధించకుండా నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను అని చెప్తాడు. వద్దు ప్రభు, మీరు ఎలాంటి అనర్థానికి పాల్పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఏ తండ్రి కూడా తన కుమారునికి మరణదండన విధించలేదు అని ప్రహ్లాదుని తల్లి కయాదు అంటుంది. నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు బాధగా లేదనుకుంటున్నావా కయాదు? నేను వాడికి తండ్రిని మాత్రమే కాదు, ఈ అసుర జాతికి ఉత్తరాదిని కూడా. నా జాతిని కాపాడుకోవటం నా కర్తవ్యం. ఒకవేళ ఈ రోజు ప్రహ్లాదుని ప్రాణాలతో వదిలివేస్తే వాడు ఏదో ఒకరోజు మన వంశమే పతనం అయ్యేందుకు కారణం అవుతాడు అని హిరణ్యకశ్యపుడు అంటాడు. తరువాత భటులారా, మీ ఆయుధాలతో ప్రహ్లాదుని ముక్కల ముక్కలుగా నరికేయండి అని చెప్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఓం నమో భగవతే వాసుదేవ అనే విష్ణువుని స్మరిస్తూ ఉండగా భటులు తమ ఖడ్గాలతో అతడిని పడవటానికి ప్రయత్నిస్తుండగా అతని చుట్టూ ఒక రక్షణ కవచంలా విష్ణువు ఉండి వారి ఖడ్గాలు విరిగి అవి తిరిగి తమ వైపే దూసుకుని వచ్చి భటులను హతమార్చాయి. అది చూసిన హిరణ్యకశ్యపుడు అసలు ఇదంతా ఏమిటి, ఈ మాయేమిటి గురుదేవా అని అతని గురువుని అడుగుతాడు. మాయ కాదు, నీ సామర్థ్యాన్ని విష్ణువు ఇలా సవాలు చేస్తున్నాడు. నువ్వు నీ పుత్రుణ్ణి వధించాలనుకుంటే విష్ణువు తన భక్తుణ్ణి కాపాడాలనుకుంటున్నాడు. ఇది ఒక తండ్రికి పుత్రునికి మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించింది కాదు, ఆధిపత్యానికి సంబంధించింది. ప్రహ్లాదుడు ఇద్దరు మహాయోధుల మధ్య చిక్కిన కీలుబొమ్మ మాత్రమే, మరి ఇంకేమీ కాదు అని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు ఇది ఆధిపత్యానికి సంబంధించిందే అయితే నేను గొప్పవాడినో ఆ విష్ణువు గొప్పవాడో తేల్చాల్సిందే. ఈ హిరణ్యకశ్యపుడు తన ఆధిపత్యాన్ని రుజువు చేయటానికి ఎంతకైనా తెగించగలడు గురుదేవ. అవసరమైతే నా పుత్రుని ప్రాణాలను బలివ్వటానికి కూడా వెనుకాడను గురుదేవ అని చెప్పి భటులారా, ప్రజలందరి సమక్షంలో ప్రహ్లాదుని మదపు ఏనుగులతో తొక్కించేయండి అని చెప్తాడు. అప్పుడు భటులు సంకెళ్లతో ప్రహ్లాదుని బంధించి ప్రజల సమక్షంలో మదపటి ఏనుగులతో తొక్కించడానికి తీసుకుని వస్తారు. ప్రహ్లాదుని చేతులు కాళ్ళు బంధించి ఉంచగా ప్రహ్లాదుడు ఓం నమో భగవతే వాసుదేవ అని విష్ణువుని పూజిస్తూ ఉంటాడు. అప్పుడు భటులు మదపటి ఏనుగులను తీసుకుని వచ్చి అతన్ని తొక్కించబోగా కానీ ప్రహ్లాదునికి ఏ హాని కలిగించవు. అవి విష్ణు నామస్మరణ చేస్తున్న ప్రహ్లాదునికి నమస్కరిస్తూ ఉంటాయి. కానీ భటులు వాటిని బల్యాలతో కొట్టి తొక్కించబోగా భటులను అవి కింద పడేసి తొక్కేస్తాయి. అప్పుడు భటులు ప్రహ్లాదుని గృహలో వేసి ఖచ్చితంగా ఈ బాలుడిని ఏదో ఒక దివ్యశక్తి కాపాడుతుంది అని అంటాడు. తరువాత ఇద్దరు భటులు ప్రహ్లాదుని కొండ మీదకు తీసుకుని వెళుచుండగా అక్కడ ఉన్న ప్రదేశాలను చూసి ప్రహ్లాదుడు ఎంత అద్భుతంగా ఉన్నవి, ఎందుకుండవు, ఇవి సృష్టించింది హరినారాయణుడే కదా అని అన్నప్పుడు పక్కన ఉన్న ఒక భటుడు ఓ బాలక, నిన్ను ఇక్కడికి ప్రకృతి అందాలు చూయించటానికి తీసుకురాలేదు, పర్వతం పై నుండి కిందకు తోసి నిన్ను చంపేయబోతున్నాం అని చెప్పినప్పుడు ప్రహ్లాదుడు అలా అయితే మీరు నన్ను చంపలేరుగా, చనిపోయేది శరీరమే కానీ ఆత్మ కాదు, అయినా నేను నశించే శరీరాన్ని కాదు, ఈ పర్వతం పై నుంచి కిందకు తోస్తే నా శరీరం తప్పనిసరిగా శవం అయిపోతుంది, మరణించిన తర్వాత కూడా నేను మళ్ళీ జన్మిస్తానుగా, ఇంకొక రూపంలో ఇంకొక కుటుంబంలో ఒక కొత్త శరీరంతో, నా ఆత్మ మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఈ శరీరం ఉన్నా సరే లేకున్నా సరే ఇప్పటికీ మీరు నన్ను చంపగలను అని అనుకుంటున్నారా అని ప్రహ్లాదుడు భటులను అడుగుతాడు. అప్పుడు ఒక భటుడు ఇతని మాటలు విన్న తర్వాత నేను సందేహంలో పడిపోయాను, మరి మనం ఇతడిని చంపలేనప్పుడు కిందకి విసిరి లాభమేమిటి, వద్దు మీరు నన్ను కిందకి తోయక తప్పదు, ఎందుకంటే మీ మహారాజు గారి ఆజ్ఞను నిర్వర్తించటం మీ కర్తవ్యం అని ప్రహ్లాదుడు చెప్తాడు. అప్పుడు భటుడు నీ తండ్రి గారు నీకు ఎంత అన్యాయం చేశారు, కానీ అతని పట్ల నీకు ఎలాంటి ద్వేషం లేదా అని అడుగుతాడు. తండ్రులు ఎప్పుడు గౌరవనీయులే అని ప్రహ్లాదుడు చెప్తాడు. అప్పుడు భటుడు ఇవన్నీ
చూస్తున్నప్పుడు నీకు భయం వేయట్లేదా అని అడుగుతాడు. ఇప్పటి వరకు ఎవరైతే నన్ను కాపాడారో ఇక పైన కూడా ఆయనే నన్ను కాపాడతారు అని ప్రహ్లాదుడు అంటాడు. ఒకవేళ ఈసారి నిన్ను ఆయన కాపాడలేకపోతే అని భటుడు అడుగుతాడు. కాపాడలేకపోయారు, అందులో ఏముంది? ఆయన ఎలా కావాలనుకుంటే అలా నాతో వ్యవహరించగలరు, ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితుల్లో నా స్వామియే. మీరు నా గురించి అనవసరంగా బాధపడకండి. ఏ పని మీదైతే మిమ్మల్ని పంపారో ఆ పని పూర్తి చేయండి అని ప్రహ్లాదుడు చెప్తాడు. అప్పుడు ఒక భటుడు ప్రహ్లాదుని పర్వతం పై నుండి కిందకి తోస్తాడు. తరువాత ప్రహ్లాదుని శవం కోసం పర్వతం కిందకి వచ్చిన భటులు విష్ణుమూర్తి ప్రహ్లాదుని కాపాడిన తీరును చూసి నమస్కరిస్తారు. క్రోధంతో రగిలిపోయిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చంపటానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని ప్రతిసారి రక్షిస్తూ వస్తుంటాడు. తరువాత హిరణ్యకశ్యపుడు తన సోదరి అయిన హోళికా దగ్గరికి వెళ్లి, నీవు తలుచుకుంటే ఎవరినైనా భస్మం చేయగలవు, కానీ ఆ అగ్ని మాత్రం నిన్ను దహించలేదు, కావున ఆ వరాన్ని నీవు ప్రహ్లాదునిపై ప్రయోగించు అని అడుగుతాడు. అప్పుడు హోళిక, సోదర, నీకు తెలియదనుకుంటా, ఈ వరాన్ని నేను ఒక నియమం మీద పొందాను. ఆ వరాన్ని కేవలం నేను నా రక్షణ కొరకు మాత్రమే ఉపయోగించాలి, దానిని దుర్వినియోగం చేయకూడదు అని చెప్తుంది. అప్పుడు హిరణ్యకశ్యపుడు, హోళిక, ప్రహ్లాదుడు నా శత్రుపక్షాన్ని సమర్థిస్తున్నాడు, విష్ణు భక్తుడిగా మారిపోయాడు, వాడిని ఇలానే ప్రాణాలతో వదిలేస్తే నిస్సందేహంగా మన అసురజాతి అస్తిత్వాన్ని నాశనం చేస్తాడు. ప్రహ్లాదుని చంపటం ద్వారా అసురజాతినే కాకుండా నిన్ను నీవు కూడా కాపాడుకుంటున్నావు. ఇది నీవు పొందిన వరాన్ని సదుపయోగం చేయటమే అవుతుంది, కానీ దురుపయోగం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో నా సోదరి నాకు తోడుగా ఉండదా అని అడుగుతాడు. తప్పక తోడుంటాను సోదర, నీవు పలికినది సత్యమే. ప్రహ్లాదుని మరణం అత్యంత ఆవశ్యకరణం. మీరు నాకు ఈ అసుర జాతిని రక్షించే బాధ్యతను అప్పగించి నన్ను ధన్యురాలను చేశారు సోదర. కానీ ఈ మీ చిన్న కార్యానికి హోళికానే ఎందుకు? ప్రహ్లాదుని అగ్నిలో పడివేయండి, అగ్నికి ఆహుతి అయిపోతాడు అని చెప్తుంది. కేవలం అగ్ని ప్రహ్లాదుని ఏమీ చేయలేదు. ఆ విష్ణువు ఒంటికాల మీద తనని కాపాడుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. నా అభిప్రాయం చెప్తాను విని సోదరి, చితాగ్నిలో నీవు ప్రహ్లాదుని కూర్చొని పట్టుకొని ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాడు ఆహుతి కాకుండా తప్పించుకోలేడు అని హిరణ్యకశ్యపుడు చెప్తాడు. తర్వాత ప్రహ్లాదుని చితి దగ్గరకు తీసుకుని వస్తుండగా అతనితో హోళిక ఈ చితిని చూసిన తర్వాత ప్రహ్లాదునికి తన ప్రాణాల మీద ప్రీతి కలిగినట్టు ఉంది, నిజమేనా అని అడుగుతుంది. అప్పుడు ప్రహ్లాదుడు, నేను నా గురించి చింతించటం లేదు, మీ గురించే చింతిస్తున్నాను అత్తయ్య. ఈ శిక్ష నాకే వేశారు, మీకు కాదు. దయచేసి మీరు నాతో పాటు చితి మీద కూర్చోకండి, కాలిపోతారు అని చెప్తాడు. అప్పుడు హోళిక, కొన్ని క్షణాల్లోనే తెలుస్తుంది కదా ఎవరు కాలిపోతారో, ఎవరు ప్రాణాలతో తిరిగి వస్తారో అని అంటుంది. తరువాత ప్రహ్లాదునితో కలిసి చితిపై కూర్చుంటుంది. అప్పుడు ప్రహ్లాదుడు ఓం నమో భగవతే వాసుదేవ అని విష్ణునామాన్ని స్మరిస్తూ ఉండగా హోళిక చితిని అంటిస్తుంది. కొంతసేపటి తర్వాత చితిపై ఉన్న హోళిక, నేను కాలిపోతున్నాను, నేను కదలలేకున్నాను, నన్ను రక్షించు సోదర అని అంటుంది. అప్పుడు హిరణ్యకశ్యపుడు మంటలు ఆర్పివేయండి అని భటుల్ని ఆజ్ఞాపిస్తాడు. కానీ వారు ఎంత ప్రయత్నించినా ఆ మంటలు ఆగవు. కొద్దిసేపటి తర్వాత చితిలో నుంచి ప్రహ్లాదుడు నడుచుకొని బయటకు వస్తాడు. చితి లోపల కాలిపోయిన హోళికను చూసి హిరణ్యకశ్యపుడు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు, నేను మీకు ముందే చెప్పాను అత్తయ్యను నాతో పాటు చితిపైన కూర్చోబెట్టవద్దని, అలా చేస్తే మీరు ఎంతో బాధపడతారు అని చెప్పాను. అప్పుడు హిరణ్యకశ్యపుడు, నా సోదరిని చంపిన హంతకుడా, నాకు కనిపించకుండా వెళ్ళిపో, వీడిని ఇక్కడి నుండి తీసుకువెళ్లి సముద్రంలో పడేయండి అని చెప్తాడు. అప్పుడు శుక్రాచార్యులు ప్రహ్లాదుని తీసుకుని సముద్రం దగ్గరకు వచ్చి ఒక సర్పం చేత రాయికి ప్రహ్లాదుని కట్టివేసి సముద్రంలోకి తోస్తాడు. అప్పుడు సర్పం చేత రాయికి కట్టబడి ఉన్న ప్రహ్లాదుని శ్రీ మహావిష్ణువు సర్పం నుండి విడిపించి నీళ్ళలో పడేలాగా చేస్తాడు. సముద్రం అడుగుకు పోబోతున్న ప్రహ్లాదును వరుణదేవుడు సముద్రం నుండి పైకి తీసుకువచ్చి భూమిపై చేరుస్తాడు. నారాయణుడి నామస్మరణలో ఎంతగా మునిగిపోయావు అంటే క్షణం క్రితం వరకు సముద్ర గర్భంలో మునిగిపోతున్నావన్న విషయం కూడా నీకు తెలియదు. నీ వంటి పరమభక్తులు అనంతమైన ఈ కాలచక్రంలో ఒక్కసారి జన్మిస్తారు. నిన్ను ప్రత్యక్షంగా దర్శించి ధన్యుడయ్యాను అని వరుణదేవుడు చెప్తాడు. అయ్యా, నా కళ్ళు ఆ నారాయణుడి దర్శనం కోసమే తపిస్తున్నాయి. ఆ మార్గం నాకు చూపిస్తే నేను మీకు ఎంతో రుణపడి ఉంటానని ప్రహ్లాదుడు చెప్తాడు. నీవు ఒకసారి ఆయనను పిలిచి చూడు, విజయీ భవ అని చెప్పి వరుణదేవుడు మాయమైపోతాడు. ఎవరి దర్శనం గొప్ప గొప్ప దేవతలకు కూడా దక్కదో అలాంటి విష్ణువుని దర్శించటం రాక్షస కులంలో జన్మించిన ఈ తృచ్య బాలకునికి ఎలా దక్కుతుంది?
ఉంది. కానీ నేను ఏమి చేయగలను ప్రభు? ఈ జగత్తులో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? నా కుటుంబం, బంధుమిత్రులు నన్ను శత్రువుగా చూస్తున్నారు. మీరు మాత్రమే ఎల్లప్పుడూ నాతో ఉన్నారు. మీరు నా చెయ్యి పట్టుకొని లేవదీయండి ప్రభు. మీరే వచ్చి స్వయంగా నన్ను చూడగలిగే యోగ్యత నాలో ఏముంది? కానీ నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను ప్రభు. నాకు దర్శనమివ్వండి అని ప్రహ్లాదుడు కన్నీరు కారుస్తూ కళ్ళు మూసుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత ప్రహ్లాదుడు కళ్ళు తెరిచి చూడగా విష్ణుమూర్తి ఒడిలో పడుకుని ఉంటాడు. చూడు, నన్ను పిలిచావుగా, నేను వచ్చేశాను అని విష్ణుమూర్తి చెప్పినప్పుడు, మీరు నా కళ్ళ ముందు ఉన్నారా ప్రభు అని ప్రహ్లాదుడు అంటాడు. భగవంతుని కాదు, దాసుడిని. నీ వంటి పరమ భక్తులకి నేను దాసుడిని మాత్రమే అని ప్రహ్లాద, నీ కొరకు నన్నేం చేయమంటావు అని విష్ణుమూర్తి అడుగుతారు. మీ దర్శన భాగ్యం పొందాను, నాకు ఇంకేమి కోరిక ఉంటుంది చెప్పండి ప్రభు. ఈ రోజు నా కోరికలన్నీ తీరిపోతాయి. నేను మీ నుండి ఇంకేం కోరుకోను ప్రభు. అయినా మీరు నాకు ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే నా హృదయంలో మీ భక్తి ప్రజ్వలిస్తూ ఉండే వరాన్ని మాత్రం నాకు ప్రసాదించండి. ఒక్క క్షణం పాటు కూడా నేను మిమ్మల్ని అసలు మర్చిపోకూడదు అని ప్రహ్లాదుడు అంటాడు. ప్రహ్లాద, నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. ఇక నుంచి ప్రతి చోట, ప్రతి వస్తువులో, ప్రతి అంశంలో నేనే నీకు దర్శనమిస్తాను. తదాస్తు అని చెప్పి విష్ణుమూర్తి మాయమైపోతారు. తర్వాత ప్రహ్లాదుడు తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటాడు. ఓ నీచుడా, అదముడా, కులద్రోహి, మళ్ళీ తప్పించుకున్నావా? ఇలా పదే పదే వచ్చి నీ ముఖాన్ని నాకు చూపించేందుకు నీకు సిగ్గనిపించటం లేదా? మాయావి పిరిగిపంద విష్ణువుని నేను వదిలిపెట్టను అని హిరణ్యకశ్యపుడు అంటాడు. తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సర్వ జగత్తుకు తండ్రి అయిన నారాయణుడి గురుని మీరిలా చెడుగా మాట్లాడకండి అని ప్రహ్లాదుడు అంటాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు, జగత్తుకు తండ్రిని తిడితే నీకు బాధ కలుగుతుందా? నీ కన్న తండ్రి అయిన నన్ను ఎప్పుడు ఎదిరిస్తూ అవమానిస్తూ ఉన్నావు కదా, నీకు అది తప్పనిపించదా? నా శత్రువైన విష్ణువు నీకు సర్వస్వం అయ్యాడా? నేనేమి కానా? అప్పుడు ప్రహ్లాదుడు, అలాంటిదేమీ లేదు తండ్రి, నాకు మీరంటే కూడా ఎంతో ప్రేమ. మన ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల బంధం కేవలం ఈ జన్మ వరకే. కానీ శ్రీ మహావిష్ణువు నా పూర్వ జన్మలలో కూడా తండ్రే. ఈ జన్మలో నా తండ్రే, రాబో జన్మలలో కూడా నా తండ్రే. ఆయన నాకు మాత్రమే కాదు, మీకు కూడా తండ్రే. ఆయన పరమపిత. మీరు ఆయనను శత్రువుగా భావించినా సరే, కానీ భగవంతునికి తన శత్రువు పట్ల ఉన్న ప్రేమ ఒక తల్లి తన సంతానం మీద ఉన్న ప్రేమ కంటే 1,000,000 రెట్లు ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు, జగత్తంతా ఈ హిరణ్యకశ్యపుడు కాలం ముందు శిరస్సు వంచుతుంది. ఆ బహురూపి మాయావి ప్రేమ ఎవరికి కావాలి? నీవా విష్ణువు తొత్తువే కదా, పిలువ అతన్ని. కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకు వస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి మా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో అని అంటారు. అప్పుడు ప్రహ్లాదుడు, ఇక్కడ ఎవరైతే లేరో వారిని పిలవాల్సి ఉంటుంది. మీరు ఎవరినైతే పిలవాలి అని అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు. ఆయన సర్వవ్యాపి అని చెప్పినప్పుడు హిరణ్యకశ్యపుడు, చూపించు, అతను నాకు ఎక్కడా కనిపించటం లేదే. ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ, అలా అయితే అతను ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. ఒకవేళ అతను ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ హిరణ్యకశ్యపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో నీ శిరస్సును ఖండించక మానడు. నేను విష్ణువుని సవాలు చేస్తున్నాను. ఈ రోజు నా నుండి నిన్ను కాపాడుకోగలిగితే కాపాడుకోమను. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను అని చెప్పి స్తంభాన్ని గుద్దుతాడు. అప్పుడు ఆ స్తంభం నుండి విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో బయటికి వస్తారు. ఇతడైన విష్ణువు, ఇతడిని నేనే చంపుతాను, చివరికి నా ముందుకు వచ్చావు అని హిరణ్యకశ్యపుడు అంటాడు. అప్పుడు నరసింహస్వామి, నువ్వేని అంతా అని పిలిచావు? నేను నాశనం చేయటానికి నేను వచ్చాను అని అంటారు. అప్పుడు హిరణ్యకశ్యపుడు, ఓరి బహురూపి, శత్రువులతో పోరాడేందుకు ఒకసారి వరహంలా, ఒకసారి సింహంలా వస్తావు. నీ అసలు రూపం చూపించలేవా అని అంటాడు. అప్పుడు నరసింహస్వామి, నా రూపం ఏదైనా కావచ్చు, ఒకటి మాత్రం నిశ్చయం, ఈ రోజు నీ మరణం తథ్యం. నీ సోదరుడు హిరణ్యాక్షుని ఏ విధంగా సంహరించానో నిన్ను కూడా నా చేతులతో అదే విధంగా సంహరిస్తాను అని చెప్తారు. అప్పుడు నరసింహస్వామికి హిరణ్యకశ్యపునికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో విజయం సాధించడం కోసం హిరణ్యకశ్యపుడు తన శక్తులన్నిటినీ ఉపయోగిస్తాడు. కానీ నరసింహస్వామిని ఏమీ చేయలేకపోతాడు. సూర్యాస్తమయ సమయాన్ని చూసి నీ అంతం ఆసన్నమైందని నరసింహస్వామి అంటారు. నా మృత్యు గృహం లోపల కానీ వెలుపల కానీ, నేల మీద కాదు, ఆకాశంలో కూడా కాదు, సజీవ నిర్జీవుల చేత కాదు, ఏ శస్త్రం వల్ల కూడా నా మరణం సంభవించదు అని హిరణ్యకశ్యపుడు అంటాడు. హిరణ్యకశ్యప, నీకెప్పుడు అర్థమవుతుంది నేనే ఈ జగత్తుకు తండ్రిని అని? బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుణ్ణి. మూర్ఖుడా, నన్ను చూడు, నేను నరుడిని కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు, ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు, నువ్వు గృహంలో
లోపల లేవు, అలాగని గృహం వెలుపల లేవు. గడప మీద ఉన్నావు, భూమి మీద లేవు, ఆకాశంలో లేవు, నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను, నా గోళ్లను బాగా చూడు, ఇవి సజీవము కాదు, నిర్జీవము కాదు అని నరసింహస్వామి చెప్పి తన గోళ్లతో హిరణ్యకశిపుని చీల్చివేసి ప్రేగులను తీసి మెడలో వేసుకుంటాడు. తన ఉగ్ర రూపంతో నరసింహస్వామి హిరణ్యకశిపుడి రాజ్యాన్ని ధ్వంసం చేస్తాడు. దేవతలెవరు నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని శాంతింపజేయలేకపోతారు. అప్పుడు ప్రహ్లాదుడు శాంతించండి ప్రభు అని కోరుకుంటాడు. ఒక్క విషయమే నన్ను బాధ పెడుతుంది. నా తండ్రి మీపై అకారణంగా శత్రుత్వం వహించారు, దయచేసి ఆయన్ని క్షమించండి అని ప్రహ్లాదుడు అడుగుతాడు. ప్రహ్లాద, హిరణ్యకశిపుడు నా స్పర్శతోనే సకల పాపముల నుండి విముక్తుడయ్యాడు, ఇక నీవు చింతించుకో అని నరసింహస్వామి చెప్తారు. అలా మూవీ ఎండ్ అవుతుంది.